నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మెదక్ జిల్లా లాదుర్గంలో గల పురాతనమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణంలో గల శివాలయంలో నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, ఆకాశదీపం, రంగురంగుల విద్యుత్ దీపాలతో గుడి అలంకరణ చేసి ఆకాశదీపం వెలిగించారు. పురోహితులు ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం ఆకాశదీపం వెలిగించడం, దీపం విశిష్టత గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వైష్ణవీం లోక హిమాదయంతాం అధ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ఓం నామ సంవత్సరంలో నేడు కార్తీక పౌర్ణమిగా మనం భగవంతుని పూజించుకుంటున్నాం. ఈ కార్తీక మాసం అనేది శివకేశవులకు అంటే శివుడికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంలో కార్తీక మాసం ఒకటి. కాబట్టి ఈ కార్తీక మాసంలో శివకేశవ భేదం లేకుండా ఎప్పుడు కూడా చూడొద్దు. శివకేశవ భేదం అట్లా చూడొద్దనే మనకు ఆ పరమాత్ముడు హరిహర స్వరూపుడైనటువంటి అయ్యప్ప స్వామిగా, అర్ధనారీశ్వర తత్వంగా ఆ పరమాత్ముడు మనకు దర్శనమిస్తాడు. కాబట్టి శివకేశవ భేదం చూడకుండా చక్కగా శివుణ్ణి, విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా పూజించుకొని అర్చించుకొని ప్రతిరోజు మనం సాయంకాలం దీపాన్ని వెలిగిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో వచ్చి దీపాన్ని వెలిగించడం వల్ల వచ్చే పుణ్యం ఏంటి? ఈ ఆకాశ దీపం పెట్టడం వల్ల వచ్చే పుణ్యం ఏంటి దేవాలయాల్లో అంటే, ఆకాశ దీపం పెట్టడం వల్ల కార్తీక మాసంలో సాయంకాలం ప్రదోషంలో మన ఇంట్లో దీపం పెట్టడం వల్ల మనకు వచ్చే పుణ్యం ఏంటి అంటే, మొట్టమొదటి పుణ్యం మన పెద్దల యొక్క, పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారి కొరకు ఇందులో విశేషం. ఇంకొక పుణ్యం ఏంటి? ఈ దీపం వెలిగించగానే మనం త్రయంబకాయ నమః, లక్ష్మీనారాయణాయ నమః అని దీపానికి నమస్కారం చేస్తున్నాం. అంటే పరమేశ్వరునికి, విష్ణుమూర్తికి దీపాన్ని సమర్పిస్తున్నాం. తదనుగుణంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, నారాయణుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆకాశ దీపం వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం మన పితృదేవతల అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం. రెండవ కారణం ఏంటి అంటే, పూర్వకాలంలో ఈ విద్యుత్ వ్యవస్థ లేనటువంటి సందర్భంలో ఆ ఆకాశ దీపం వెలిగించినప్పుడు ఈ సమయం ఏ విధంగా ఉంటుంది చెప్పండి? కార్తీక మాసం పూర్తిగా మబ్బులతో కమ్ముకొని చీకటిగా ఉంటుంది రాత్రిపూట ఎక్కువగా. కాబట్టి ఈ ప్రాంతంలో దేవాలయం ఉంది, ఈ ప్రాంతంలో ఒక గ్రామం ఉంది అని తెలియడానికి పూర్వకాలంలో ఆకాశ దీపాన్ని వెలిగించేవారు. ఇక్కడ మనం ఆ పరమేశ్వరుని యొక్క కృపాకటాక్షం చేత ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగించుకొని నేడు మీ అందరి భక్తజనుల సహకారంచే చక్కగా రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేసుకొని ఆ పరమేశ్వరునికి దీపోత్సవంలో నానా రకాలైనటువంటి దీపాలను భగవంతునికి సమర్పించడం. ఈ దీపం సమర్పించడం వల్ల మనకు వచ్చే పుణ్యం ఏంటి అంటే, మనం చేసే పూజకంతటికి సాక్షి అయినటువంటి అగ్ని భగవానుణ్ణి మనం దీపంలో పెట్టి ఆ దీపారాధన చేసి భగవంతునికి సమర్పిస్తున్నాం. తత్ అనుగుణంగా మనం చేసే ప్రతి పుణ్య కార్యము యందు పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలోనే ఎందుకు దీపాలు పెట్టాలి అని ఒక చిన్న సందేహం కలుగుతుంది. మిగిలిన మాసాల్లో పెట్టకూడదా? మాఘమాసము ఇంకో మాసంలోనో పెట్టకూడదా అంటే, ఈ కార్తీక మాసంలో మన భూమికి దూరంగా సూర్య భగవానుడు ఉంటాడు. కాబట్టి ఏమవుతుంది? చలి పెరుగుతుంది. చలి పెరగడం వల్ల మానవులతో పాటు భూమి మీద నివసించే నానా రకాలైనటువంటి జంతువులకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీపాలు వెలిగించినప్పుడు ఆ స్థలం యందు ఉష్ణోగ్రత అంటే వేడి అనేది పెరగడం వల్ల ఆ వేడి వల్ల చలి తీవ్రత తగ్గి మానవులకు కానీ లేదంటే భగవంతుని యొక్క సృష్టి కార్యంలో వచ్చినటువంటి 89 లక్షల జీవరాశులకు కానీ ఈ చలి నుంచి విముక్తి లభించి, శరదృతువులో కార్తీక మాసంలో కలిగే చలి నుంచి విముక్తి కలిగించి ఎటువంటి రోగములు మనుష్యులతో సహా లెక్క పెడితే వివిధ జీవులకు ఎటువంటి రోగములు కానీ అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి ఈ దీపం యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి నేను మాటిమాటికి చెప్పేది ఏంటి అంటే, దీపంలో వాడేటువంటి పదార్థము ఎంత చక్కటిది ఉంటే దాని నుంచి వచ్చేటువంటి దీపం యొక్క పొగ కానీ వెలుతురు కానీ మనకంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన ఇంట్లో అయినా సరే చక్కటి
తైలాన్ని అంటే చక్కటి నూనెను వాడాలి, చక్కటి నెయ్యిని వాడి దీపారాధన చేయడం వల్ల మనకు వచ్చే పుణ్యఫలం ఏంటి అంటే మొట్టమొదటి పుణ్యఫలం మనకు ఆరోగ్యం అనేది లభిస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షం చేత మనం కార్తీక పౌర్ణమి పర్వదినాన నేడు ఆకాశ దీపంతో పాటు దీపోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది. అందరూ కూడా ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవారిని నమస్కారం చేస్తూ చెప్పండి, సర్వాన్ కామాన్ ప్రదేహిత్వం సర్వ సౌభాగ్య దాయిని తాపత్రయ ఉద్భవం దుఃఖం మమ చాషు నివారయ. చక్కటి సకల దుఃఖములు సకల శోకములు నశించి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడండి స్వామిని మనసులో ఒక్కసారి నమస్కారం చేసుకోండి. భోలా శంకర భగవానికి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర జగదంబ విశ్వపాలిని మాతాకి లక్ష్మీ రమణ గోవింద రాజా రామచంద్ర భగవానికి పవనసుత హనుమానికి గోపాలకృష్ణ భగవానికి. అందరూ కూడా వాళ్ళ దంపతులు బయటకు రాగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా కృష్ణానది అగ్రహారంలో వెళ్తున్న గద్వాల తిరుపతిగా పేరుగాంచిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రమైన కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఒకే వేదికపై శివ పార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం కన్నుల విందుగా వేద మంత్రాల సాక్షిగా వేద పండితులు అత్యంత వైభవంగా బాచా భజంత్రుల మధ్య కళ్యాణం జరిపించారు. ఉద్యోగంలో ఎటువంటి ఆటంకం ఉన్నా కూడా అన్ని కూడా తొలగిపోతా ఉన్నాయి. కాబట్టి అర్చక స్వాముల వారు అయ్యవార్లకు మరియు అమ్మవార్లకు ఆ యొక్క శరాభాయ ఋషి బంధవే. స్వాస్థ్యంగా వాళ్ళ ఇంట్లో ఎటువంటి ప్రేత పీడ ఉండదని చెప్తాను. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ప్రతిదిన కురవంతున మంగళ సావధాన సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సకరో రాజా హరి హయ రామాయయాదర యదహో నాగుశ్చ విభీషణశ్చ భరతశ్చోత్థానపాదద్రువో ప్రతిదినం గురువంతునా మంగళం. సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన మంగళ భవ కురువంతునా మంగళం. సావధాన లక్ష్మీనారాయణ ధ్యానం గమనీయ కోమలకరై ఆర్ద్రాక్షతారోపణ కన్యాం ధనం దశగుణం పాంగల్య సూత్రాన్విత సీతారాఘవయోర్విమం సుముహూర్తే సావధాన సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆదిత్యాది నవగ్రహ శుభకర దివజ సద్దేవతాస్తద్గరో రుతమస్తదైవ దివస సంధ్యాత్తధారాత్రయ స్థావర జంగమా ప్రతిదినో కురవంతునో మంగళో. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మంగళే భజతే గతిమనం సుమంగళోరయం గజేనం చతుర్భుజో సౌరాజ్ఞమస్మై దత్వాయ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం జంత్రేశ్వర
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా బేబీపేట్ పరమేశ్వరి సహిత నగరేశ్వర దేవాలయంలో ఆకాశదీపం మరియు జ్వాలతోరణం కార్యక్రమం శ్రీ శ్యామసుందర్ శర్మ మరియు మనోజ్ పాండే రమేష్ రాజు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చలో రాడు రాడు వీడియో ఫోటో రెండు వస్తాయి. నమస్తే అన్న. ఏ పిల్ల ఇట్రా పక్క మేడం మేడం పక్క ఉండ్రి. ఎంకెక్కువ ఎంగ కార్తీక పౌర్ణమి పర్వదినాన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ 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 సత్యనారాయణ స్వామి ఆలయం రాఘవేంద్ర కాలనీ నందు విద్యార్థినులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో మహిళలు 50,000 కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం భక్త కన్నప్ప సన్నివేశం ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఈ యాన నేను యాన కట్టాను నీకే వండిస్తాను తింటాను నీకే తీస్తాను అంటే నా మీద కుడియాలి సరే నేను ఇవాళ యాన తయారైపోతే పంపుకే అప్పుడు నా మొక్క అంతే. తింటే అదే ఇప్పుడు మనం మీరు చాలా దగ్గరికి చెప్పొచ్చింది చిరిసేపా లోప ఏంటండి అని ఇది ఆ కదికి కన్నా పేరుంచిన కలసలు నువ్వు లోకాన్ని చూసే నీ ఎదురుతో నేను నిన్ను చూసే నా బతుకు పని ఒకటో పుట్టినట్టుకు చరించాను తండ్రి.
నాయన భగవంతుని కటాక్షం వల్ల భక్తుడి చరితార్థన కావడం సహజం. కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో నిర్మలమైన దృష్టితో భగవంతుడే ధన్యుడైనా. కన్నుర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆచంద తారాటం భక్తజన హృదయాలలో ముందు పరమేశ్వర. ఖమ్మం జిల్లా తల్లాడలోని గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. అర్చకులు కంచెల సతీష్ శర్మ ఆధ్వర్యంలో జ్వాలతోరణం నిర్వహించారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి.
అమౌంట్ రాలేదు ఇంకా ఓం నమ శివాయ 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 హర 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 ఓం నమ శివాయ 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 హర హర మహాదేవ ఓ శంకర 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 ఓం నమ శివాయ 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 హర 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 సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీల మౌన దీక్ష మిరుదొడ్డి మండల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి
దీక్ష నిర్వహించారు. సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన మాట హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, స్థానిక ఎలక్షన్లు లేక గత 2 సంవత్సరాలు అవుతుందని, గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేక పాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ మండల కేంద్రంలో మౌన దీక్ష చేపట్టడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మరి దాన్ని ఎందున కాకుండా చేసి మరి ఇప్పుడు అటు మొదట లేదు ఇటు ఆగిపోయింది కాదు కొనెళ్ళింది కాకుండా ఈ మధ్యంతరంగా నిలిచిపోయినటువంటి రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి, ఎందుకంటే మరి ఇది ప్రతి పార్టీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ మేము ఎవ్వలము బీసీలకు వ్యతిరేకం కాదు. 42% మేము పార్టీ పరంగా ఇస్తాము, మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది తప్ప చిత్తశుద్ధితోటి ఈ అగ్రవర్ణ లీడర్లు ఏదైతే ఈ 3 పార్టీలను అధికారంలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ లేకపోతే ఈ పార్టీలను నడిపిస్తున్నటువంటి అగ్రకుల భావజాలం కలిగినటువంటి ఈ అగ్రకుల నాయకులు ఈ బీసీలను ఇట్లనే అనగదొక్కాలి, వీళ్ళు నిజంగానే వాళ్లకు వాళ్ళు చైతన్యమయ్యి ముందటికి వస్తే మా పీటలు కదులుతా, వాళ్లకు వాళ్ళు మేమిస్తామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ఈ బీసీ సోదరులు దీన్ని గమనించాలి. మనము దీన్ని చూసినట్టయితే మనకు మోచేతికి బెల్లం పెట్టి తినమనే సందంగా ఈ 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి బీసీలు కనుక చైతన్యం కాకపోతే మీరు ఇంకా 100 సంవత్సరాలైనా వాళ్ళ మోచేతి నీళ్లు తాగవలసిందే. మీరు చైతన్యమయ్యి అడుక్కునే స్థితి నుంచి మీరు శాసించే స్థితి వస్తేనే తప్ప మేమెంతో మాకంత అని చెప్పి మనము వాళ్ళకు అగ్రకుల పోలకు మీరు ఇంతమంది ఉన్నారు మీకు ఇన్ని సీట్లు ఇస్తామనే స్థాయికి ఉద్యమాన్ని తెస్తే తప్ప మనము ముంగటికి పోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దీక్ష మరి ఈ 42% రిజర్వేషన్ వచ్చే వరకు ఇది అంచెలంచెలుగా పోరాటం చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ మౌన దీక్షలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీల ఓట్లతోటి అధికారాన్ని అందిపుచ్చుకున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్ అని చెప్పగానే అన్ని రాజకీయ పార్టీలు ఇలా తోక ముడుచుకొని పక్కకు జారుకున్నాయి. ఏ పార్టీ అయినా ఇప్పటిదాకా బీసీ అనే అంశం మీదనే నడిచింది, మేము బీసీలకు మద్దతుగా ఉంటున్నామని చెప్పారు. కానీ బీసీలు ఈరోజు ఉద్యమాన్ని ప్రారంభించే వరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీల వెనుక లేదు. ఇలా అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, అధికారాన్ని కోల్పోయిన పార్టీలు కావచ్చు, బీసీలను వాడుకొని గద్దెనెక్కినాయే తప్ప బీసీల కోసం చేసిందేం లేదు. వాస్తవానికి ఈ రిజర్వేషన్ కూడా 50% దాటొద్దు అని చెప్పేసి రాజ్యాంగాన్ని బూచిగా చూపిస్తూ ఒక కుట్ర పన్నుతున్నారు. 8-10% ఉన్న వ్యక్తుల కోసము 50% రిజర్వేషన్ ఎందుకు ఆపుతారు? 60% ఉన్నటువంటి బీసీల కోసము కనీసము 42% రిజర్వేషన్ ఎందుకు ఇయ్యారని చెప్పేసి
ఈరోజు అడుగుతా ఉన్నాం. బీసీలకు జనాభా ఎంత బీసీ జనాభా ఉంటుందో అంత రిజర్వేషన్ ఉండాలి, కానీ ఈ కుంటి సాకులు జీవించేసి బీసీలకు అన్యాయం చేసేటువంటి పద్ధతులన్నీ అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ఇంకేదైనా న్యాయం కోసం మాట్లాడుతున్నామని దొంగచాటున మాట్లాడుతున్నట్టు కొన్ని సంఘాలు కానీ అవన్నీ కూడా తన పద్ధతి మార్చుకోవాలి. బీసీలకు ఎంబడే 42% రిజర్వేషన్ ఇవ్వాలి, లేని పక్షంలో బీసీ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బీపీ మండల్ గారు ఒక మాట అడిగారు, స్వతంత్రం ఎవరికి వస్తుంది అని. ఫస్ట్ అంబేద్కర్ అడగలే ఆ విషయాన్ని, మాకు రిజర్వేషన్స్ ఇస్తేనే ఇస్తామని. బీపీ మండల్ గారు మాత్రమే అన్నారు. బీపీ మండల్ గారు ఉద్యమించినప్పుడు 27% రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు కల్పిస్తేనే స్వతంత్ర పోరాటంలో మేము పనిచేస్తామని చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు అంటే ఇంచుమించు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో అత్యమేమన్నది మేమెంతో మాకంతా. ఈ ఆధిపత్య పోరాటాల అరచివేతతోటి ఇంకెంతకాలం మమ్మల్ని మభ్యపెడతారు? మీ యొక్క ఆధిపత్య పోరాటాలు తగ్గించుకోవాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా మేము మేల్కొన్నాం. తెలంగాణతో పాటు భారతదేశ వ్యాప్తంగా బీసీలం ఐక్యమైతాం. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం కోసమే బీసీలం పుట్టమనేటువంటి ఆలోచన తీసుకొస్తాం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ను విస్మరించినా రేపు పొద్దుగాల ఏ పార్టీ మద్దతు తెలిపకపోయినా వాటిని బొందబెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. రాజీనామా చేస్తారా సస్తారా అనే కాడికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది తెలంగాణలో. బీసీలం అందరం ఏకమై ఖచ్చితంగా మా ఓట్లు మేము వేసుకుంటాం, మా రాజకీయ నాయకులను మేము ఎన్నుకుంటాం, మా లోపల నుంచి నాయకులను తీసుకొస్తామనేటువంటి ఆలోచనతోనే మొదలైనటువంటి దీక్ష ఇది. ఖచ్చితంగా ఈ మౌన దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కొనసాగుతుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు మేము మిర్దొడ్లో ఖచ్చితంగా ఈ మౌన దీక్షను కొనసాగిస్తూ ఉన్నాం. రేపు నిరంతర ప్రక్రియగా సాధించే వరకు 42 రిజర్వేషన్ సాధించేంత వరకు నిరంతరంగా బీసీ ఉద్యమాలు నడిస్తే మిర్దొడ్డి కేంద్రం ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీలు అందరం కలిసి మిర్దొడ్డి కేంద్రంగా నడిపిస్తూనే ఉంటాం మా బాలరాజన్ ఆధ్వర్యంలో. జై బీసీ. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యం మల్యాల మండలం ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి బీసీ 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి 9 షెడ్యూల్లో బిల్లులు అమలు చేయించే బాధ్యతలు తనపైన వేసుకొని ఈ దిశగా చర్యలు చేపట్టాలి. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మనవి చేస్తున్నాం. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు మల్యాల మండల కేంద్రంలో మండల ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన శాసనసభలో 42% బీసీ రిజర్వేషన్స్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ప్రవేశపెట్టిన ఏదైతే బిల్లు ఉందో అది హైకోర్టులో గత నెలలో కొట్టుకుపోవడం జరిగింది. సరే, ప్రవేశపెట్టిన బిల్లు జియో నెంబర్ 9 అది చెల్లది, రాజ్యాంగ విరుద్ధము, సీలింగ్ 50 దాటుతుందని చెప్పేసి దాన్ని ఎత్తివేయడం కొట్టివేయడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి స్పందన లేకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని మీద ఎలాంటి చిత్తశుద్ధి ప్రకటించకుండా అసలు దాని వెనుకున్న ఎజెండా అంతర్యం ఏమిటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ గవర్నమెంట్ అయినటువంటి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు అసలు బీసీల పైన తన ప్రేమ తన చిత్తశుద్ధి ఏంటి? తన నోట్ల నుంచి ఏ మాట అయితే తన నోటి నుండి బీసీల మీద 42 రిజర్వేషన్ చేస్తా అంటున్నాడు ఆ పని మాత్రమే చేస్తలేడు. తన నోటి నుండి ఏ మాట వస్తుందో ఆ మాట మాత్రమే చేస్తలేడు. కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను మాటిచ్చి తప్పిన తన మాటని తన ధర్మాన్ని తనకే గుర్తు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సాధన సమితి ఏర్పడింది తెలంగాణ గడ్డ మీదని ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతూ తెలియజేస్తున్నాను. మీరు కాంగ్రెస్ ఎంపీలు కానీ భారతదేశం వ్యాప్తంగా పార్లమెంటులో బీజేపీపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని పార్లమెంటులో బిల్లు పాస్ చేయించి బీసీలకు 42% రిజర్వేషన్ని సాధించినప్పుడు మాత్రమే మీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం కొనసాగుద్ది. లేదంటే 2,50,00,000 మంది బీసీ సింహాల గుంపు బయలుదేరి రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడగొడుతూ మీ వెంటాడుతుందని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. జై బీసీ. రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల నియోజకవర్గంలోని దరూర్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గద్వాల శాసనసభ్యులు బల్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందని తెలిపారు.
సో ఈరోజు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసుకుంటున్నాము. మన జిల్లాలో టోటల్ 81 సెంటర్ మనము ఓపెన్ చేస్తున్నాము ప్యాడీ కొనుగోలు కోసం. ఆ 81 సెంటర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద సెంటర్. లాస్ట్ టైం కింద ఈ టైం మనకి దాదాపు 49 రూపాయలు ఎక్కువ పెట్టినాం. లాస్ట్ టైం 23-20 ఉండేది, ఈ టైం 23-69, 23-89, అట్లా 40 రూపాయలు లాస్ట్ టైం కింద ఎక్కువ రేట్, 40 రూపాయలు పర్ క్వింటాల్ ఎక్కువ రేట్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నేను చాలా టైం రావడం జరిగింది, 4-5 టైం కింద ఎక్కువ ఇక్కడ రావడం జరిగింది. మన గద్వాల్ జిల్లాలోనే ఇది ఉన్న పెద్ద సెంటర్, చాలా గ్రామాలు ఉన్నాయి. తర్వాత ఎక్కువ కొనుగోలు కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. మనం లాస్ట్ పోయిన సంవత్సరం చూస్తే దాదాపు 1 lakh టన్, 1 లక్ష టన్ను మనము కొనుగోవడం జరిగింది క్వింటాల్స్ లో. సో దానికి మనం దాదాపు దాని వర్త్ ఒక 280 కోటి. అంటే ఈ టైం మనము దాదాపు 2 లక్షల టన్ మన జిల్లాకి కొనుగోలు చేస్తామని అనుకుంటున్నాము. 2 లక్షల టన్ అంటే దాదాపు 500 కోట్ల పైన మనము కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ పెద్ద మొత్తం కొనుగోలు ఎందుకు చేస్తున్నామంటే రైతులందరికీ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ముందే ఉండేది. అంటే ఇక్కడ మనకి ఎంఎస్పీ రావడానికి ముందు, ఇట్లా కొనుగోలు కేంద్ర గ్రామంలో చేయడానికి ముందు రైతులు చాలా తక్కువ ధరలో రైస్ మిల్లర్ కి డైరెక్ట్ అమ్మడము, లేదంటే వాళ్ళకి ఎంత గిట్టుబడి కాకుండా కూడా అమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. గవర్నమెంటే మనకి ఈ ఎంఎస్పీ అని చెప్తున్నారు, దానికి పాటు 500 రూపీస్ మనకి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నారంటే మొత్తం దేశంలోనే ఇన్ని రేట్ ఇచ్చి కొనడం ఇక్కడ కూడా లేదు. ముందైతే ఇక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళడం అట్లాంటిది, రాయచూర్ మార్కెట్ అట్లాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఉల్టా అయింది. కర్ణాటక నుంచి ఇక్కడ రాకుండా చూసుకోవడం మన బాధ్యతలైంది. అంటే ప్రభుత్వం రైతులకి ఎంత పెద్దపీట వేస్తుంది, రైతుల కోసం ఎంత ప్రయారిటీగా ఇస్తుంది అని దీనివల్ల మనము చెప్పగలుగుతాము. సంవత్సరాలుగా నిర్వీర్యంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా మన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం అనేది అంటే చాలా శుభ పరిణామం. ప్రభుత్వాలు కొని ఈరోజు వ్యవసాయ రంగానికి అండగా నిలబడుతున్న ప్రభుత్వాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 సంవత్సరాలుగా నిర్వీర్యంగా ఎక్కడ కూడా లాస్ట్ గింజంత వరకు కూడా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసి దానికి సరైన మద్దతు ధర ఇస్తూ మన ఈ ప్రభుత్వంలో 500 రూపాయలు కూడా ప్రతి ఎకరానికి సన్న వడ్లకి మళ్ళీ 500 రూపాయలు బోనస్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి చెందితే అంటే రైతు అనేవాడు ఎప్పుడో సంతోషంగా ఉంటే కూడా మళ్ళీ భారతదేశం కూడా సంపన్నంగా అవుతుంది. మళ్ళీ వ్యవసాయదారు కళ్ళలో కన్నీళ్లు రాకూడదు. మళ్ళీ ఖచ్చితంగా వ్యవసాయం పండించిన పంటలు, వ్యవసాయదారులు పండించిన పంటలకి సరైన ధర రావాలి. అదేవిధంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి కొనడం చాలా సంతోషం. ఎందుకంటే చాలా మంది కూడా వ్యవసాయ రంగానికి ఇప్పుడు కొత్త తరం వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. చాలా మంది పాత వాళ్ళు మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు యువ రైతులు కానీ ఎవరు కూడా రావడం లేదు. ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది నష్టాల్లో ఉంది. ఆ నష్టాలని మనం భరించలేమనే పరిస్థితికి వ్యవసాయ రంగం వచ్చింది. ఇప్పుడే వ్యవసాయ రంగం అంటే గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం మన కరువు కాటకాలకు నిలయమైన ప్రాంతం ఇప్పుడే మొత్తం లాస్ట్ 10 సంవత్సరాలకెళ్ళి నీరు రావడం, అదేవిధంగా ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వాలకు కొనడం, మరి దీనివల్ల వ్యవసాయ రంగం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇది చాలా మటుకు గ్రామాల్లో నీటి సమస్య చాలా మటుకు తీరిపోయింది. అదేవిధంగా నీటి సమస్య లేకుండా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వర్షాలు కూడా అంటే ఈసారి మేలు అనుకుంటా, మే 20వ తారీఖు ఫ్లడ్ వచ్చింది. ఇప్పటి వరకు 6 నెలలకెళ్ళి రెగ్యులర్ గా కృష్ణానది నిండుగా పారుతుంది.
పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు పనిచేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల శివారులోని కొండపల్లి రహదారిలో ఉన్న బాలాజీ జన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా రైతులు తెచ్చిన పత్తి నాణ్యతను, తూకం ప్రక్రియను పరిశీలించి పత్తి జన్నింగ్ ప్రక్రియను ప్రారంభం నుండి చివరి దశ వరకు పరిశీలించారు. ఆలంపూర్లో వాళ్ళు వస్తే మనం అప్పటికి 12కి మనం ఒకటి. రెండోది మీరు స్టార్ట్ బుకింగ్ ఏం చెప్తున్నారు, మీ కెపాసిటీ బట్టినే స్టార్ట్ బుకింగ్ ఉంటాయి. దీంట్లో 1300 క్వింటాలు, అక్కడ ఆలంపూర్లో 2000 క్వింటాలు, 2000. సో ఇంతవరకు మనకి ముందు ఇంకా ఒకటి మీరు మాట్లాడుతున్నాము. ఆ మిల్లు అయితే మీకు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. గద్వాల 2 మిల్లు, ఆలంపూర్లో అక్కడ అబ్జెంటు పేరిట సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చిన నూతన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిర్యాల రాజరెడ్డి, సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన అబ్జెంటివ్ సర్క్యులర్ కార్మికుల్లో తమ ఉద్యోగాలు ఉంటాయా, ఊడతాయా అన్న భయం పట్టుకుందని అన్నారు. ఇంతకు ముందు సంవత్సరానికి 150 ఆబ్సెంట్లు ఉంటే భార్య పిల్లలతో కలిసి కౌన్సిలింగ్ రావాలని సర్క్యులర్ జారీ చేయడానికి టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఆబ్సెంటిజం సర్క్యులర్పై ఆందోళనలో కార్మిక వర్గం, అంటీ ముట్టనట్టుగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు 23 అక్టోబర్న విడుదల చేసినటువంటి ఆబ్సెంటిజం సర్క్యులర్ కార్మికులని ఆందోళనకు గురి చేస్తుంది, అలాగే భయాందోళనకు గుర్తు చేస్తుంది. ఉద్యోగాలు ఉంటాయా, పోతాయా, ఏమవుతుంది, సంస్థ స్థితిగతులు ఏంటి అనేటువంటిది. వాళ్ళు ప్రకటించినటువంటి షెడ్యూల్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం జనవరి 15న ఆబ్సెంటిజం ప్రక్రియ చేపట్టి ఏప్రిల్ 30న మొత్తం కంప్లీట్ చేసి యాక్షన్ తీసుకోవాలి. అంటే 2.5 నెలల్లోనే కార్మికుని వార్నింగ్ లెటర్ నుంచి, సస్పెన్షన్ నుంచి, ఇంక్రిమెంట్ల కోత నుంచి డిస్మిసల్ వరకు 2.5 నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే అధికారులకు ఇచ్చేటువంటి సూచనలు యాజమాన్యం ఎంత ఇబ్బందిగా, భయంకరంగా ఉన్నాయి అనేటువంటిది ఆలోచించండి. ఈరోజు కార్మికుడు ఒక సాలరీ సర్టిఫికేట్ కావాలంటే 2 రోజులు అయిన సందర్భాలు ఉన్నాయి, దానికి షెడ్యూల్ లేదు. అలాగే మెడికల్ బోర్డుకి అప్లై చేసినటువంటి కార్మికుడు సంవత్సర కాలమైనా అతనికి జీతం లేకున్నా బోర్డుకు పిలువనటువంటిది ఉన్నది, దానికి షెడ్యూల్ లేదు. 15-16 నెలల సర్వీసు మిగిలిపోయి ఉన్నది, 7 నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టట్లేదు అని అడిగితే దానికి షెడ్యూల్ లేదు. ఈరోజు రిటైర్డ్ అయి సంవత్సరమైన కాలమైన తర్వాత కూడా అన్ని రకాల ఇంటర్వ్యూలు, టెస్టులు, మెడికల్ పూర్తయి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి 500 మందికి ఆర్డర్లు ఇవ్వడానికి షెడ్యూల్ లేదు. ఎన్ని రోజులు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు అనేటువంటిది.
ఇలా వందలాది మంది, వేలాది మంది ఉద్యోగాలకు చూసుకుంటూ, మెడికల్ బోర్డుకు చూసుకుంటూ, ఇతర అనేక సమస్యలు, ఇంక్రిమెంట్ సమస్యల నుంచి మొదలుకుంటే, మస్టర్ నుంచి మొదలుకుంటే, లీవుల వరకు ఉన్నటువంటి దీనిపైన ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు, యాజమాన్యం చర్యలు చేపట్టలేదు. కానీ ఆబ్సెంటిజానికి మాత్రం ఇంత పక్కడ్బందీగా ఈరోజు షెడ్యూల్ విడుదల చేసిందంటే మరి ఏమైపోతుంది సంస్థ, ఎటువైపు వెళ్తుంది? మళ్ళీ పూర్వపు గత రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఒక్కొక్క బాయిలో డిస్మిస్ కేసులు అనేటువంటి ఈరోజు ఏఎల్పీలు అయితేంది, వీకేపీలు అయితేంది, అన్ని మైన్లలో డిస్మిస్లు జరుగుతున్నటువంటి ప్రక్రియను అంటే కార్మికుల సంఖ్య తగ్గించాలనేటువంటి నెపంతో ఈరోజు వివిధ రకాలటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు మెడికల్ బోర్డులు కూడా నిర్వహించకపోవడం అయితేంది, నిర్వహించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అయితేంది, అలాగే ఆబ్సెంటిజం పేరు మీద విచ్చలవిడిగా వెంటనే ఎంక్వైరీలు చేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి అవన్నీ చేసి ప్రక్రియ పూర్తి చేసి డిస్మిస్ చేయాలనేటువంటిది. లేదా మనం పత్రికల్లో చూస్తున్నటువంటి కొన్ని కథనాలు చూసినట్లయితే విఆర్ఎస్ఏ కాదు సిఆర్ఎస్ కూడా ఇద్దామనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నటువంటి, అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్. గతంలో అనేక సంస్థలలో ఇచ్చినట్టుగా బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలకి మీకు నెలకు గింత ఇస్తాం జీతం లాగానే అని కట్టించేటువంటి పద్ధతిని మరి సింగరేణిలో కూడా అమలు చేయబోతున్నదా అనేటువంటి. ఈరోజు ఆబ్సెంటిజం 100 మస్టర్లు 3 సంవత్సరాలు లేకుంటే డిస్మిస్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి దానికి ఈరోజు 150 మస్టర్ల కంటే తక్కువ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఛార్జ్ షీట్లు ఇచ్చేసి క్రానిక్ ఆబ్సెంటిజం కింద గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు 19 మస్టర్లు ఒక నెలలో చేసినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు కౌన్సిలింగ్ పిలిచారు నిన్న. అంటే ఆ సర్క్యులర్లో ఏం చెప్తుందంటే సర్ఫేస్లో పనిచేసే కార్మికుడు ప్రతి నెల 20 మస్టర్లు చేయాలి, అండర్ గ్రౌండ్లో పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 16 మస్టర్లు చేయాలి అనేటువంటి ఒక నిబంధనను ఆ సర్క్యులర్లో ఉన్నది, గతంలో కూడా ఉన్నటువంటి. కానీ ఒక్క నెలలో ఒక్కరోజు తక్కువ ఉన్నా ఆయనను కౌన్సిలింగ్కు పిలవడం అనేటువంటిది ఇది దారుణమైనటువంటి చర్య. ఉదాహరణకి కేటీకే 18 లైన్లో దాదాపుగా 1200 మంది పనిచేస్తే 278 మందికి 19 లేదా 16 కంటే తక్కువ మస్టర్లు ఉన్నటువంటి వాళ్ళను కౌన్సిలింగ్కు పిలిచినటువంటిది నిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి నెల 5వ తారీఖున కౌన్సిలింగ్ 5వ తారీఖు లోపు, అంటే 3వ తారీఖున జీతం చిట్టి వస్తే అందులో 19 మస్టర్లు 16 మస్టర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళను వెతికి పెట్టి వాళ్ళను ఫోన్లు చేసుడా, లెటర్లు ఇచ్చుడా, నోటీస్ బోర్డులు వేసుడా వేసి ఎంతమందికి ఒక క్లర్కులు కానీ ఒక ఆఫీసర్ కానీ ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తెల్లవారి నుంచి రావాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టి 5వ తారీఖు వరకు కౌన్సిలింగ్ కూడా పూర్తి చేయాలి అనేటువంటి. ఇది కార్మికులని మానసిక ఆందోళనకు గురి చేస్తుంది, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నది. ఉదాహరణకి పోయిన నెలలో దీపావళి, దసరా పండుగలు వచ్చినటువంటి, అలాగే అనేక ముహూర్తాలుంటే పెళ్లిళ్లకు వెళ్ళినటువంటిది, లేదా తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు చనిపోతే ఆయన ఇంటికి బయటికి రాకుండా 11 రోజులు ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి, లేదా ఎల్టీసీకి లీవ్ లేకున్నప్పటికీ తీర్థయాత్రలకు పోయేటువంటి వాళ్ళు కానీ టూర్లకు పోయేటువంటి వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులలో ఎవరైనా సిక్ అయినట్లయితే కుటుంబ పెద్దగా ఉన్నటువంటి అతను తండ్రి ఉద్యోగం కొడుకు వచ్చినప్పుడు కొడుకు బాధ్యత తీసుకొని తల్లిదండ్రులను పట్టుకొని పిల్లలను పట్టుకొని పోయి ఏదైనా ఆరోగ్యరీత్యా హాస్పిటల్కు వెళితే 4-5 రోజులు ఆబ్సెంట్ అయితే, ఈరోజు 25-26 రోజులు ఉన్నటువంటి నెలలో ప్లేడేలు పోగా పిహెచ్డీలు పోగా ఈరోజు 19 అంటే 5-6 మస్టర్లు తక్కువ చేస్తే కూడా నువ్వు ఫ్యామిలీతో కౌన్సిలింగ్కు రా అనేటువంటి నిబంధన ఇది కార్మికుడిని మోటివేట్ చేస్తుందా, డిమోటివేట్ చేస్తుందా? ఉత్తమ కార్మికుడిని కూడా ఇందులోకి నిన్న జరిగినటువంటి కౌన్సిలింగ్కి పిలువబడినటువంటి వాడు 300 మస్టర్ల కంటే ఎక్కువగా దాదాపుగా
ఒక 10 సంవత్సరాలు చేసినటువంటి కార్మికుడు కూడా ఈరోజు 19 మస్టర్లు 15 మస్టర్లు ఉన్నాయని కౌన్సిలింగ్ పిలిచినటువంటి విధానం. అలాగే గత కేటీకే 18 లైన్లో గత 2 సంవత్సరాలలో 278 280 మస్టర్లు ఉన్నటువంటి అతను ఈ సంవత్సరం కూడా అక్టోబర్ వరకు 200కు పైగా మస్టర్లు చేసినటువంటి వాడు ఒక్క నెలలో 19 మస్టర్లు చేసినవని పిలవడం అనేటువంటిది ఏంటి? ఎటువైపు ఆలోచిస్తున్నది నీ సర్క్యులర్? మరి అర్థమైతే లేదా? అయోమయంలో ఉన్నారా? మరి పైరోడు ఏది చెప్తే అదే తూచా తప్పకుండా చేద్దామనేటువంటి ఆలోచన. అందుకే దీనిపైన స్పందించి IRGM ఎవరైతే ఉన్నారో కవితానాయుడు గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది, IR సిబ్బందికి కూడా ఫోన్ చేయడం జరిగింది. దీనిపైన మీరు స్పందించకపోతే కార్మిక వర్గం డిమోటివేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉత్తమ కార్మికులు కూడా నేను పనిచేస్తే ఇదా నాకు ఇచ్చినటువంటి లెటరు అనేటువంటిది, నన్ను కౌన్సిలింగ్కి రమ్మన్నటువంటిది. అంటే లీవులు పెట్టుకున్నటువంటి వాడు 200 లివ్వులు 150 లివ్వులు ఉన్నటువంటి వాడు కూడా లివ్వులు పెట్టుకున్నటువంటి వాడిని కూడా నువ్వు కౌన్సిలింగ్ పేరు మీద పిలవడము అని అంటే, వందలాది మంది ఒక్కొక్క బాయికి పిలుస్తుంటే 1000 మందిని కౌన్సిలింగ్కు పిలుస్తుంటే ఏంటి నువ్వు చేసేటువంటి ప్రక్రియ అనేది? ఈరోజు ఉత్పత్తి మీద నువ్వు దృష్టి పెట్టాల్సినటువంటిది ఇలా వేధింపులకు గురి చేస్తే అటువంటిది ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది. ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి విధంగా ఇంత మెడ మీద కత్తి పెట్టి రక్షణ అనేటువంటిది ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. బాయిలల్లో కాదు, ఓపెన్ కాస్ట్లో కాదు, డిపార్ట్మెంట్లలో కూడా ఈరోజు చనిపోయినటువంటి సందర్భాలు. నీకు కాలనీలలో పైనుంచి రూఫ్ కోలి సైడ్లో కూడా గోడలు కూడి దెబ్బలు దాక్కుతున్నటువంటి పరిస్థితి. కోల్ కారిడార్ రోడ్డు మీద వారానికి ఒక్కరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి. వీటిని పట్టించుకోవట్లేదు. ఈరోజు సురేంద్రపాల్ EP ఆపరేటర్ OC3లో పనిచేసేతను, ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగితే సంవత్సరం క్రితం జరిగితే ఆయనను అడ్వైజ్డ్ మెడికల్ బోర్డుకు పెట్టి ఆయన చనిపోయేంత వరకు కూడా పిలువలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇదేనా నువ్వు ఈ యొక్క ఆబ్సెంటిజం సర్క్యులర్లు ఇచ్చి వేధింపులు చేసి? అంటే గతంలో చంద్రబాబు నాయుడు కదా విజన్ 2020 ప్రకారం 20,000 మంది కార్మికులు మాత్రమే సంస్థలో ఉండాలి అని అంటే, కేసీఆర్ గారు వచ్చినాక మరి ఈ సంఖ్యను పెంచిండు. కార్మికులందరికీ కూడా 19,000 మంది కుటుంబాలలో వెలుగు నింపి వాళ్ళకు జీవితాలు ఇచ్చినటువంటి దాన్ని కూడా తీసివేసి కొత్తగా వచ్చిన పిల్లవాళ్ళని ఈ విధంగా ఆబ్సెంటిజం పేరు మీద తీసివేయాలనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉందా? లేదా 2026 విజన్ 2026 పెట్టుకొని ఈ కార్మికుల సంఖ్యను సింగరేణిలో 25,000 మంది మాత్రమే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఏమన్నా ఉన్నదా? నువ్వు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే EOIని మొన్న ఇచ్చినటువంటిది కూడా ఈరోజు ఆందోళనకు ఈ సర్క్యులర్కి బలాన్ని చేకూర్చుతుంది. అందుకే కార్మిక వర్గం అంతా ఆందోళన ఉన్నది. నువ్వు EOIలో సంస్థ స్థితిగతులను పరిశీలించి ఒక నివేదికని ఇవ్వాలి అనేటువంటిది ఏదైతే కోరినవో, అంటే నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో నువ్వు చెప్తే కార్మిక వర్గం వినట్లేదు, మార్పు రావట్లేదు అనేటువంటి ఆలోచనతోటి నువ్వు EOIలో సంస్థ ద్వారా నువ్వు చెప్పాలనుకున్నటువంటిది వాళ్ళ నోటి ద్వారా చెప్పించాలనేటువంటి ప్రక్రియన దీంట్లో కాంగ్రెస్ సర్కార్కు యొక్క కుట్ర కూడా కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామనేటువంటి ఆలోచన ఇదేనా అనేది? కేసీఆర్ గారు 19,000 మందికి సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే వీళ్ళని తీసివేయాలనేటువంటి ఆలోచన, లేదంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణి పైన ఏ విధంగా చేసిందో మనం చూసాం. అనేక సార్లు VRS గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టినటువంటి సందర్భం అయితేంది. అలాగే లో ప్రొడక్టివ్ వర్క్ మెన్ అనేటువంటిది, అంటే ఇదే ఇప్పుడు ఏదైతే సర్క్యులర్ ఇచ్చిందో సింగరేణి యాజమాన్యం ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు INTS ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియని, ఎవరైతే తక్కువ మస్టర్లు చేసి వాళ్ళ వలన ప్రొడక్షన్ నష్టం జరుగుతుంది అనేటువంటి దాంట్లో 10 సంవత్సరాల పాటు నెలకు 4,000 చొప్పున డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. అలాంటిదే మరి మళ్ళీ ఏమన్నా చేయబోతున్నదా? CRSతో పాటుగా వీళ్ళు ఏజ్డ్ వాళ్లకు,
అలాగే యూత్కి కూడా మరి ఇలాంటిది ఏమన్నా చేయబోతుందా? అందుకే జాగ్రత్తగా కార్మిక వర్గం అంతా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది, కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి ఉన్నది. ఎందుకంటే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పట్టించుకోవట్లేదు, పైరవీలకు మాత్రమే, ఫ్రీ మస్టర్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమైంది. ఒక్కడు కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని ఈ యొక్క ఆబ్సెంటిజం సర్క్యులర్ను స్వాగతించింది ఏఐటీసీ అంటే అర్థమవుతుంది కార్మికుల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది. అలాంటి సంఘం ఇది 5వ తారీఖున జరిగినటువంటి 4వ తారీఖున జరిగినటువంటి కౌన్సిలింగ్లో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కూర్చుండి కార్మికులను ఎందుకు రాలేదని వేధిస్తుంటే కూడా మాట్లాడనటువంటిది. భూపాల్పల్లిలో చూస్తే కార్మిక వర్గం అంతా కూడా తిరగబడింది. ఏంటి ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది? ఇంత దారుణంగా ఉంటుందా? ఒక 300 మస్టాలు చేసినటువంటి వానికి కూడా ఒక్కరోజు తక్కువ ఉంటే కూడా కౌన్సిలింగ్ పిలవడం, అది భార్య పిల్లలతో రావాలి అనేటువంటి చెప్పడం. ఈ కౌన్సిలింగ్లో ఇప్పటి వరకు ఏమన్నా దాని ద్వారా ఫలితం వచ్చిందా కూడా ఆలోచించాలి. కౌన్సిలింగ్లో నా బాధ చెప్పుకున్నా, కాలు బాగలేకనో చెయ్యి బాగలేకనో నేను పని చేయలేకపోతున్నా, అండర్ గ్రౌండ్ దిగలేకపోతున్నా, లేకపోతే సపోర్ట్ మెన్, కోల్ కటింగ్ లైన్మెన్, టింబర్ మెన్ లాంటి పని చేయలేకపోతున్నా, కొద్ది రోజులు సర్ఫేస్ ఇవ్వమంటే ఏ రోజన్నా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నదా? మరి అలాంటిది నువ్వు లేకుండా ఏమాత్రం కూడా చెయ్యకుండా ఈరోజు కౌన్సిలింగ్ పేరుపైన కాలయాపన చేస్తూ కార్మికులను డిస్మిస్ చేయాలి, లేకపోతే లెటర్లు ఇవ్వాలి, మానసికంగా వేధించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలి వెంటనే. లేదనంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుండి ఉద్యమ కార్యాచరణ ప్రకటించి వచ్చే నెల ఇలాంటి కౌన్సిలింగులు వేధింపుల పేరు మీద జరిగినట్లయితే ఖబర్దార్ సింగరేణి యాజమాన్యమా కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేస్తుంది, ఆందోళనకు ఉంటుంది. మళ్ళీ మునుపటి రోజులని మళ్ళీ గుర్తు తీసుకొచ్చేటువంటి విధంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కార్మిక వర్గం అంతా కలిసి పనిచేసిందో అదే విధంగా కలిసి పనిచేసేటట్టుగా కూడా ముందుంటుంది, నిర్ణయం తీసుకుంటుంది అని తెలియజేస్తా ఉంది. క్యాలెండర్ ఇయర్లో చేయాలని చెప్పి ఒక రాక్షస సర్క్యులర్ తీసుకురావడం మాత్రమే కాకుండా ఆ సర్క్యులర్ ఇచ్చిన వెంటనే ప్రతి నెల తప్పనిసరిగా 20 మస్టర్లు చేయాలి, ఉపరితలంలో అయితే అండర్ గ్రౌండ్ అయితే 10 చేయాలని చెప్పి ఇప్పుడు కౌన్సిలింగ్లు ఇచ్చింది. అందులో ఇంత క్రితం అన్నగారు చెప్పినట్టు భూపాలపల్లి ఒక కార్మికుడు ప్రతి సంవత్సరం 300-280 చేస్తున్నాడు. అతనికి 11 రోజులు క్యాజువల్ లీవ్ ఉంది, ఇంకా 2 నెలలు అయితే క్యాజువల్ లీవ్ అక్కడ ల్యాప్స్ అవుతుంది. ఆ సమయంలో అతని కొడుకుకు వేరే ఎమర్జెన్సీ పని ఉండి 6 రోజులు లీవ్ పెట్టుకున్నాడు. ఒకరోజు కూడా ఆబ్సెంట్ కాలేదు. 6 రోజులు లీవ్ పెట్టుకొని 19 రోజులు డ్యూటీ చేసినా కూడా అతన్ని కౌన్సిలింగ్కు భార్యతో సహా రావాలని చెప్పడం దారుణం. ఇందారం మైన్లో అగ్గు తిరుపతి అని ఒక ఎలక్ట్రీషియన్ ఈ లీవ్లు పెట్టుకున్నాడు. అతను లీవ్లు పెట్టుకోగా 19 రోజులు యాక్చువల్ మస్టర్లు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఆబ్సెంటిజం కంట్రోల్ చేయాలంటే లీవ్లు పోగా ఎన్ని ఆబ్సెంట్లు అవుతున్నాయి, ఆబ్సెంట్లు ఎక్కువ అయితే వాళ్ళని కౌన్సిలింగ్ పిలిస్తే అర్థం ఉంది. కానీ ఇట్లా క్యుములేటివ్ మస్టర్స్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనం అక్టోబర్లో మస్టర్ల మీద ప్రాతిపదిక మీద మీరు కౌన్సిలింగ్ పిలిచినప్పుడు దానికన్నా ముందు సెప్టెంబర్ వరకు ఆ కార్మికుడు ఎన్ని మస్టర్లు చేశాడు? ప్రతి నెల 20 అనుకున్నాడు, 20 యావరేజ్లా 918 180 దాటింది వాళ్ళకు. అట్లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి చేస్తే ఈ సర్క్యులర్ ఇచ్చిన తర్వాత కార్మికులతో గెలిచిన సంఘమైన ఈ గుర్తింపు సంఘం ఇది అన్యాయమని మాట్లాడాల్సింది పోయి సేమ్ అదే దాని మీద కార్మికులు అసంతృప్తి ప్రకటిస్తే రాజ్కుమార్ గారు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ గారు కంపెనీని దారిలో పెట్టుకురావడానికి, కార్మికుల లోపల క్రమశిక్షణ తీసుకురావడానికి ఈ సర్క్యులర్ విడుదల చేయడం అని జరిగింది అని అనడం నిజంగా అత్యంత దారుణం. దానికి ఐఎన్టీసీ త్యాగరాజు గారు కూడా ఆ మాట మాట్లాడిండ్రు. అది మొత్తం ప్రెస్లో మీరు అందరూ చూసి ఉంటారు. కార్మికులు ఈరోజు మొత్తం నిరసన బాట పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితేనే మమ్మల్ని కాపాడుతాను. ఈరోజు బాయిల మీద అవుతున్నాయి, కొన్ని బాయిల మీద ఈరోజు ధర్నాలైనవి. మేము కూడా అధిష్టాన వర్గం అందరం కలిసి కేంద్ర కార్యవర్గం కూర్చొని దీని మీద పోరాట పట్టుమ చేస్తాం. యాజమాన్యం కూడా ఆలోచించాలి. ఒకవేళ అతన్ని రెగ్యులర్గా ఆబ్సెంటిజం అంటే అతన్ని కౌన్సిలింగ్ పిలిస్తే అర్థం ఉంది. మా సమయంలో కూడా కౌన్సిలింగ్ పెట్టినాం. ఎవరికి నిల్లు మస్టర్లు 50 బిలో మస్టర్లను పిలిపించి యాజమాన్యంను వాళ్ళ భార్య పిల్లల దగ్గర కూర్చోబెట్టి అవసరమైతే అతనికి సర్ఫేస్ జాబ్ ఇచ్చి అతని ఉద్యోగాలు కాపాడినామే అన్ని సంవత్సరాల్లో.
ఏదైతే టీబీ కేసు 2012లో రాకముందు ఒక్క సంవత్సరం 100 లేదని కూడా నిర్దాక్షిణ్యంగా 10,000 మంది ఐఎన్టీసీ ఏఐటీసీ జమాన్లో ఆబ్సెంటిజంలో డిస్మిస్ అయినరు. అట్లా కాకుండా మా సమయంలో ఎవరైనా ఆబ్సెంట్ అయితే అతని పరిస్థితి ఏంది, అతని కుటుంబ పరిస్థితి ఏంది, హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి కనుక్కొని కౌన్సిలింగ్ పెట్టించి అతనికి జాబ్ మళ్ళీ వచ్చేటట్టుగా చేసినాం. వాళ్ళు ఆబ్సెంటిజం మీద డిస్మిస్ చేసిన వాళ్ళని కూడా 3 దఫాలుగా ఒకసారి 300 మందిని, ఒకసారి 500 మందిని, ఒకసారి మళ్ళీ 300 మందిని రీఅపాయింట్ చేసిన ఘనత తెలంగాణ బుగ్గన కార్మిక సంఘం ఉంది. కాబట్టి వెంటనే ఈ రాక్షస సర్కులను ఇట్లా వాళ్ళు ఉపసంహరించకుండా యాజమాన్యం పోరుబాట పడుతుంది తెలంగాణ బుగ్గన కార్మిక సంఘం అని తెలియజేస్తుంది. గోదావరికనిలో దారి మైసమ్మ గుడులను కూల్చడంపై బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికని పట్టణంలో గురువారం తెల్లవారుజామున అన్ని ఏరియాలలో ప్రధాన రహదారుల పక్కన ఉన్న దారి మైసమ్మ గుడులను తొలగించారు. ఈరోజు ఉదయాన్నే వాటిని సందర్శించిన కౌశిక హరి మాట్లాడుతూ ఇప్పటివరకు పేదల ఇళ్లను కూల్చిన అధికారులు ఇక పేదలు తమ కుటుంబాలను కాపాడాలని సింటుబంతో కట్టుకున్న దారి మైసమ్మ కట్టడాలను కూడా కూల్చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దారికి అడ్డుగా ఉంటే అక్కడి ప్రజలతో మాట్లాడి పక్కన కట్టించే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా ఎవరికి చెప్పకుండా తొలగించడం, వాటిని తొలగించింది తామే అనే చెప్పడం కూడా చేయడం లేదన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఇందులో బాధ్యులైతే వారు ఇలా హిందువుల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని హితో పలికారు. ఈ విషయంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయనున్నామని కౌశిక హరి తెలిపారు. గుడిలో 200-300 గుడి పెట్టి కాదు మిమ్మల్ని అడుగుతారు. ఇక్కడే నేను వచ్చాను, మీడియా వచ్చింది, మీడియాతో మాట్లాడ ఫోటో తీస్తారుగా అడుగు. ప్రభుత్వం తీసిందా ఎవరు తీసారు మరి దేవుళ్ళు ఇస్తారో భక్తులకు ఉపహారాలు అమ్మవార్లకు రామగుండం కాన్స్టిట్యూన్సీలో రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతూ ఉన్నది. ఇవాళ పొద్దున్న లేసే వరకు ఈ ఇన్ని రోజులు కూలుకుంటున్నటువంటి ఇళ్లను గరీబ్ ఇళ్ళనే ఆయన టార్గెట్. పెద్ద ఇళ్ళను కూలవాడట, గరీబ్ ఇళ్ళనే కూలుస్తారట. దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే గరీబ్ వాడలు ఉంటాయో ఆ వాడలలో ఉన్న వాళ్ళు కులదేవతలు, గ్రామ దేవతలు, అదేవిధంగా వాడ కట్టుకునేటువంటి దారి మైసమ్మలు, ఎల్లమ్మలు ఇవన్నీ కూడా రోడెంబడి ఉన్న వీటిని అన్నిటిని కూడా ఒకటే రోజు తెల్లారంగా 3-4 గంటలకు మొదలుపెట్టేసి 5 గంటల వరకు అన్నింటినీ దాదాపు ఒక 400-500 చిన్న చిన్న గుళ్ళన్నీ కూలగొట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం కూల్చివేసిందా, ఎమ్మెల్యే కూల్చివేసిందా, మరి మున్సిపల్ కూల్చేసిందా, దీనికి జవాబు చెప్పేది లేదు. ఇట్లా హిందూ ధర్మంకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చిగానే ఇది పానిక్ అయ్యి ఇది ఎవడు కూలగొట్టిండో తెలియక పబ్లిక్ రివోల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండే. ఇవాళ బాధ్యతగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి నడుస్తామని ఇది ఎవరు కూల్చిండ్రో వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లానే రోడ్డుకి ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ ఉంటే ఆ వాడకట్టలను పిలిచి చెప్తే వాళ్ళే పక్క కట్టుకుంటారు. ఇక జ్ఞానం కూడా లేదు ఎవరు కూల్చిన వాళ్ళకు. మీ ఇష్టారీతిగా ఇళ్ళని అట్లనే కూలుస్తున్నారు. ఈ చిన్న చిన్న గుళ్ళను ఏంటంటే గరీబుల మీదనే దాడి జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తాడు, ఈ గుళ్ళ కొట్టి నాకు ఇవి కనబడద్దు, 2 ఫ్లోర్లు వేసుకోవాలి, నేనే డిజైన్ ఇస్తా, అందంగా ఉండాలని ఇళ్ళకి చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తాడు, చిన్న చిన్న గుళ్ళు కనబడద్దు, నాది ఒక్కటే ఆంజనేయ స్వామి గుడి కట్టాలి, నేనే వచ్చాడు లంగా పైసలతోటి కడతాన్నాడా అని చెప్పి అది చెప్తాడు. ఇట్లా ఏ విధంగా నిన్నటికి నిన్న అక్కడ పోయి చూసినాం మేము. ఏదైతే మన మేడారం జాతరల గోదావరి కాడ పోతే అది రినోవేట్ అవుతూ ఉన్నది. అక్కడ కూడా ఆయన ఆ గద్దెల మీద రినోవేట్ అయ్యే గద్దెల మీద బూట్లతోటి మొత్తం మంది తిరుగుతూ ఉన్నది. ఇది ఏ విధంగా ఆయన
ఎవరికి జవాబుదారీగా ఉన్నాడు? ఇవాళ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకునే విధంగా ఆయన పనులు నడుస్తూ ఉన్నాయి. ఎక్కడన్నా ఓపెనింగ్లో అయితే కొబ్బరికాయలు కొట్టడా కూడా బూట్లు వేసుకొనే కొడతా ఉంటారు. అదేవిధంగా ఇవన్నీ కూడా పూల కొట్టడాన్ని అందరికీ మనోభావాలు ఉంటాయి, ఆ వాడ కట్టుకున్న వాళ్ళకు ఉంటాయి. దాన్ని ఎందుకు కూల్చిర్రు? దానికి బాధ్యత మరి ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉన్నదా లేదా, అధికారుల ప్రమేయం ఉన్నదా లేదా? మేము ఇవాళ 1 టౌన్ సీఏ గారికి పోయి ఇది కంప్లైంట్ ఇస్తాం, దాని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ అనవసరం ప్లేస్లో నీకు ఇబ్బంది ఉన్న కాడ పక్క జరుపుకుంటారు, లేని కాడ కూడా పోయి ఏదైతే ఈ రోడ్డుకు డ్రైన్ ఉన్నది, డ్రైన్కు యువతలు ఉన్నవిటిని ఎందుకు గులవాలి? మీకు ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది? ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూలగొట్టబడిన విగ్రహాల ద్వారానైనా నీకు తెలివి జ్ఞానం రావాలని చెప్పి ఈ ఊరు ప్రజలు దయచేసి గమనించండి. ఇది ఏంది? ఇది ఏం సాంప్రదాయం? ఎక్కడికి పోతుంది? దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత 25 సంవత్సరాలుగా దేవి ఆరాధన చేస్తూ దేవి ఉపాసకులుగా ఉంటున్నాము. ఇప్పుడే తెలిసిన విషయము. మరి మనము ఒక రాయిని పెట్టి పసుపు కుంకుమాలు వేసి అగరత్తి వెలిగించి కొబ్బరికాయ కొడితే దేవుడిగా మొక్కే సాంప్రదాయం నడుస్తూ ఉంది. మరి అలాంటి గోదావరిఖంలో మరి భక్తులు కూడా విపరీతమైన భక్తులు దీక్షాపరులు పెరుగుతున్నారు. మరి పెరుగుతున్నారని మేము ఎంతో ఆనందంగా ఆ దేవి ఆరాధనలో ఇంకా ముందుకు వెళ్తున్నాము. మరి ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా ఇలాంటి అరాచ్మెంట్స్ అనేది జరగలేదు. గుళ్ళ మీద దాడులు జరగడం అంటే అది వ్యక్తిగతంగా మీరు దాడులు చేస్తున్నారా, లేకపోతే ధర్మానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారా, మరి ఏమైనా ఉగ్రవాదులా తీవ్రవాదులుగా మారుతున్నారా? మరి దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, స్పందిస్తున్నాము. వీటిలో ఎన్నో జరుగుతున్నా మరి ఇంకా సహనానికి పరీక్ష పెడితే మాత్రం బాగుండదు. ఒక భవానీ దీక్ష గురుస్వామిగా ఒక మన గోదావరిఖని పట్టణంలో వేలాది మంది దీక్షపరులను తయారు చేస్తూ మరి మేము ముందుకు వెళ్తున్నాము. ఒకవేళ ఇది ఇంకా పునరావృతమై మరి దీనికి ఎవరి బాధ్యత అనేది తెలుసుకోకుండా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి. మరి ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే మాత్రం భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి అనే పేరుతో మాత్రం దౌర్జన్యంగా ఎవరైతే దాడులు చేస్తున్నారో మేము వాళ్ళని ఖచ్చితంగా ఖండించడమే కాకుండా ధర్నాలకు దిగి అయినా మా గుళ్ళను మేము కాపాడుకుంటాము. భక్తి అనేది పెరుగుతుంది. పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న దాన్ని ఏదో మానసికంగా వాళ్ళు కుంగిపోయే విధంగా చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితి సహించము. మరి ఇంకా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. మరి ఒక అద్భుతమైన అభివృద్ధిలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. మరి వాళ్ళ సహాయ సహకారాలను మేము తీసుకొని భక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించి దాడులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎంతకైనా మేము ముందుకు వెళ్తాము. మరి పెద్దలు మరి ఎమ్మెల్యే గారు కానీ మరి స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న నాయకులందరూ మా భక్తి పరులకు మా భక్తి భావాన్ని దెబ్బతీయకుండా వాళ్ళు కూడా సహకరించాలని ఆ దేవి ఆశీస్సులు మీ అందరిపై. అమ్మవారి విగ్రహాలు 12:30 తర్వాత కూల్చివేసినారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తి శ్రద్ధలతోని ప్రతి సంవత్సరం ఇక్కడ పసుకవిళ్ళని ఇచ్చుకోవడానికి అమ్మవారిని మొక్కుకొని ఏదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడ ప్రతి రోజు అమ్మవారిని మొక్కుకొని అందరం బయటికి వెళ్ళే వాళ్ళం. ఈరోజు లేచి చూసేసరికి అమ్మవారు లేరు. ఏం సంగతి అనేది ఈరోజు తెలియకుండా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈరోజు బాధలో ఉన్నారు. మా ఏరియా నుండి ఇది ఏంది గుడి కూల్చివేసడం ఏంది అనేది ఈరోజు మాకు అసలు అంతు చిక్కడం లేదు. ఏంది సంగతి అనేది ఇప్పటి వరకు కూడా మాకు తెలియలేదు. దీన్ని అందరూ గ్రహించి దీన్ని ఏ విధమైన చర్యలు తీసుకొని మరి మేము మళ్ళీ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించుకున్నాడా ఏందనేది చూడాలని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం. లేక ఎవరు తీసారో తెలియని పొజిషన్లో మరి రోడ్డు సైడ్కు పక్కన ఉన్నటువంటి మరి మైసమ్మ గుళ్ళు, తర్వాత దాదాపుగా కులదేవతలుగా కొలుసుకునే భక్తులు చాలామంది ఒకే దేవులను పెట్టుకుంటే మరి అర్ధరాత్రి మున్సిపల్ చాలామంది ఏమంటే గుర్తున్న వ్యక్తులు అన్నారు. కానీ తెలుసుకున్న విషయం ఏంటంటే మున్సిపల్ జేసీబీ రాజు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం దగ్గర ఉండి ట్రాక్టర్ల ద్వారా ఈ యొక్క గుళ్ళను కూలగొట్టుకుంటా తెల్లారే వరకు కూడా అది కనబడకుండా ఈ గుళ్ళను తొలగించడం జరిగింది. మరి ఈ రోడ్డుకి ఏమైనా అడ్డం ఉన్నాయా, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా తీసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎవరు తీపిచ్చారో మరి దీని బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హిందువుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. 15 రోజులలో మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ పట్టణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి నిర్మాణంలో ఉన్న మానసిక దివ్యాంగుల పాఠశాల వృద్ధాశ్రమం పనులను, కేంద్రీయ డ్రగ్ స్టోర్, కేంద్రీయ మందుల గిడ్డంగి కేంద్రంలోనూ ఆకస్మికంగా సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుల్తానాబాద్లో నిర్మాణమవుతున్న మానసిక దివ్యాంగుల పాఠశాల పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేసి 15 రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. వృద్ధాశ్రమ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.